Hi, good morning. I am Prasad, Senior Wellness Coach. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కెరియర్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కెరియర్ అనేది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని గురించి నేను ఒక 2 minutes వీడియోలో మీకు నా ఒపీనియన్ చెప్తాను. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ రిటైర్మెంట్ లైఫ్. సో ప్రతి ఒక్కరూ మా రిటైర్మెంట్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, సో ఇండిపెండెంట్గా ఉండాలి. అది ఇన్కమ్ పరంగా అండ్ హెల్త్ పరంగా ప్రతి ఒక్కరు గోల్ ఉంటుంది. సో ఆ గోల్ కోసమే చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకోవడం కావచ్చు, వాళ్ళ జాబ్స్ కోసం సెర్చ్ చేయడం కావచ్చు, జాబ్ చేయడం కావచ్చు, ఇదంతా అందుకోసమే అనమాట. అందులో భాగమే. అంటే నేను రిటైర్డ్ అయ్యాక ఒక 50-60 ఇయర్స్ తర్వాత హ్యాపీగా ఉంటాను, లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఇదే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. వాళ్ళ కెరియర్ కావచ్చు, చదువు కావచ్చు, ప్రతి ఒక్కరు దానికోసం చేస్తుంటారు. బట్ మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి. మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఒక 20 ఇయర్స్ వరకు కంప్లీట్గా మన ఫోకస్ స్టడీ మీదే ఉంటుంది. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు మన ఫోకస్ కంప్లీట్గా కెరియర్ మీదే ఉంటుంది. అంటే ఈ క్రమంలో ఆటోమేటిక్గా హెల్త్ నెగ్లెక్ట్ అవుతుంది. కెరియర్ మీద ఉంటుంది కాబట్టి ఏ జాబ్ అయినా సరే నేను చేయాలి, కనీసం నా ఫ్యామిలీని పోషించుకోవాలి, నా ఈఎంఎస్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, సో నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి, ప్లాట్ కావాలి, సో పిల్లలకి ప్రాపర్టీస్ కావాలి, ఇదే గోల్తో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే చెప్పాలంటే ఒక 20 to 30 ఇయర్స్ కంప్లీట్గా ఫోకస్ కెరియర్ మీద ఉంటుంది, లైఫ్ సెటిల్మెంట్ మీద ఉంటుంది. సో రిమైనింగ్ 30 to 50 ఇయర్స్ లేదా 60 ఇయర్స్ అప్ టు రిటైర్మెంట్, సో వాళ్ళు ఏదైతే కెరీర్గా చూస్ చేసుకున్నారో అది వాళ్ళ లైఫ్ స్టైల్ అవుతుంది అనమాట. అంటే లైఫ్ స్టైల్ అంటే సపోజ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, అంటే బ్యాంక్లో కంప్లీట్ సిట్టింగ్ వర్క్ ఉంటుంది. ఒక 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అది ఒక అతని జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అంటే అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? స్ట్రెస్ఫుల్ లైఫ్, సెడెంటరీ లైఫ్, ఇది అతని లైఫ్ స్టైల్ అనమాట. సపోజ్ ఒక కండక్టర్ ఉన్నారు, లేదా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, కంప్లీట్గా డ్రైవింగ్లో ఉంటారు. ఈ క్రమంలో టైం తినకపోవడం, టైం వాటర్ తీసుకోకపోవడం, అసలు ఫైబర్, న్యూట్రియంట్స్, పోషకాలు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్. సో అది ఒక లైఫ్ స్టైల్గా మారిపోతుంది. సో బట్ ఇక్కడే మీరు ఒకటి గమనించాలి. మీరు చేసే కెరియర్ ఎప్పుడైతే అది లైఫ్ స్టైల్గా మారుతుందో, ఆ జాబ్ లైఫ్ స్టైల్గా మారుతుందో, ఇది మీ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేయాలి లైఫ్ ఉద్దేశంతో మీ కెరియర్ స్టార్ట్ చేశారో, ఆ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ హెల్త్ మీద ఉంటుంది. నేను చెప్పాలంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ని బట్టి మీ హెల్త్ అనేది ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మీరు బిఫోర్, అంటే ఇప్పుడు ఎర్లీగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాళ్ళు కెరియర్ చూస్ చేసుకునే ఉద్దేశంతో కావచ్చు, కెరియర్ లైఫ్ స్టైల్గా మారిన ఉద్దేశంతో కావచ్చు, ఆ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ హెల్త్ ఛాలెంజెస్ని స్పైక్ చేస్తుంది. అందుకే ఏజింగ్లో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఎర్లీగా వస్తున్నాయి. ఈవెన్ 25 ఇయర్స్ అబౌవ్, 40 ఇయర్స్ అబౌవ్, షుగరు, బీపీ, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇలా డిజార్డర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇలా డిఫరెంట్ ఇష్యూస్. వీటన్నిటిని డిజార్డర్స్ అంటారు, ఇవి డిసీజ్ కాదు. అంటే మన ఆహారం అలవాటు వల్ల వచ్చింది. సో మీకు ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటే. మీ కెరీర్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. కెరియర్గా ఏదైనా మనం చూస్ చేసుకుంటున్నామంటే అందులో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది హెల్త్ వస్తుందా, ఈ జాబ్ నేను చేయడం వల్ల నా హెల్త్ బెటర్గా ఉంటుందా. సెకండ్ చెక్ చేయాల్సింది ఇన్కమ్. సో ఇప్పుడు నాకు శాలరీ కాకుండా నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా, లేదా ఒక కంటిన్యూ ఒక 10 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కూడా నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా, అది చెక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ చెక్ చేయాల్సింది, నేను ఒక పర్సన్గా డెవలప్ అవుతున్నానా, నేను చేసే పని పర్సన్గా డెవలప్ అవుతున్నానా, ఎదుటి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నానా. సో వీటన్నిటి పరంగా చెక్ చేసుకుని ఏదైనా మన కెరీర్గా చూస్ చేసుకుంటే సో మన లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది. మన లైఫే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా, సో అది ఒక ఆపర్చునిటీగా అవుతుంది అనమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే. మన హెర్బా లైఫ్లో ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, సో నేను చెప్పినటువన్నీ అందులో మీకు దొరుకుతాయి. సో హెల్త్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది. సో రిమైనింగ్ బెనిఫిట్స్ మీకు ఏముంటాయి అనేది నా నెంబర్కి, ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే, సో ఈ సెషన్లో మీరు అటెండ్ అయ్యే విధంగా నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. అటెండ్ అయిన తర్వాత మీ డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత మీరు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. బట్ ఒక విషయం, ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఇంకా ఫుల్ టైం కెరియర్ కోసం చూస్తున్న వాళ్ళు, ఆ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. జస్ట్ ఆపర్చునిటీ మీటింగ్ అటెండ్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. మీ లైఫ్నే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ని, నెక్స్ట్ మీ పిల్లల లైఫ్ని, వాళ్ళ పిల్లల లైఫ్ని కూడా చేంజ్ చేసే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది.
మీ దగ్గరకు వచ్చింది ఈ వీడియో రూపంలో. ఓకే. సో వెంటనే ఆలస్యం ఎందుకు, నా నెంబర్ మెసేజ్ చేయండి.